27th April 1972 మురళి, 72 మురళి. సో ఈ మురళిలు ఎక్కడ వరకు వచ్చామంటే మనం ఏ రకంగా అదృష్టము అంటే అది ఏది చెయ్యకుండా మీది నుంచి ఊడిపడేది కాదు. మనం చేసుకున్న కర్మ యొక్క పర్యవసానాన్ని మనం ఆచరిస్తున్న శ్రేష్ట కర్మల యొక్క పర్యవసానమే మనకి అక్కడ అదృష్టము అన్నారు. సో అది రాను 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 ఆ పదం ఎలా అయిపోయిందంటే అదృష్టము అన్న పదాన్ని సోమరిపోతులు ఎక్కువగా వాడడం మొదలు పెట్టేశారు. ఏదైనా వాళ్ళ జీవితంలో రాకపోతే అదృష్టంలో లేదు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది అందుకే వాళ్ళకి జరిగిపోయింది. సో ఇంకా వాళ్ళకెవరికో అదృష్టం ఉంది మనకు లేదు అని చెప్తే ఇంకా సోమర్తనాన్ని సమర్థించేసుకొని కూర్చోవచ్చు అని చెప్పేసి ఎక్కువగా సోమరిపోతులే ఈ పదాన్ని వాడుతూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ యాక్చువల్గా ఈ మురళీల బాబా అదే చెప్తున్నారు, మీ అదృష్టాన్ని మీరు తయారు చేసుకోవడము అంటే మీ భాగ్యాన్ని మీరు తయారు చేసుకోవాలంటున్నాడు ఆయన. సో అది తెలుసుకుని ఆ మురళి ఆ ప్రశ్నలు ఆ తర్వాత వచ్చే సమస్యలన్నీ మన పునాదిని, మన ఆత్మ అన్న మొదటి పాఠాన్ని, మన దైవీ గుణాలన్న పునాదిని పక్కా చేయడం కోసం వస్తుందని తెలుసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ బాబా ఏమైనా సేవలు చేసేటప్పుడు మనము జ్ఞానము మరియు శక్తి, లైట్ అండ్ మైట్ ఇవి వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోమని చెప్పారు. తో స్టార్టింగ్ పాయింట్లోనే మనము బాబాని స్మృతి చేస్తాము. ఆ తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో ఒక్కసారి ఆయన తలుచుకుని చేసామంటే ఇంకా ప్రతి నిమిషము ఆ పరిస్థితులు ఆ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, సఫలత వస్తూ పోతుంటది. సో ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది, మనం చేసిన సేవల యొక్క పర్యవసానంగా జ్ఞానము యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం ఈ రెండూ పోవాలి. ఇది మనకు చెకింగ్ పాయింట్. సో ఆలోచించే ఇప్పుడు ఈ జూమ్ ద్వారా ఎవరైతే ఆ రోజు ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు అనుగుణంగానే ఇక్కడ చెప్తున్నాం కాబట్టి నేను ఈ సేవ చేస్తే నాకు పుణ్యం వస్తుందా, నేను ఈ సేవ చేస్తే నాకు పుణ్యం వస్తుందా రాదా అని ఒక్కొక్క సేవ కాదు, ఫస్ట్ రూల్ ఏంటో తెలుసుకోండి. ఆ రూల్ తెలుసుకున్నంటే భగవంతుని చట్టాలు శ్రీమతం ఏంటో తెలుసుకుని మీరు ఆ సేవ చేసేటప్పుడు మీ స్థితి ఏంటి, మీరు ఏమి ధారణ చేస్తున్నారు అన్నది చెక్ చేసుకుంటే అది సేవన అవునా కాదా తెలుస్తుంది. ప్రతిదీ చేసేసి మేము సేవ చేసేసాం పుణ్యం వచ్చి పడిపోతుంది అని అంటే ఇక బాబా చెప్పినట్టు అంతిమంలో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని విషయాలు వింటూ ఉంటే కొంతమందికి పశ్చాత్తాపం అనిపిస్తుంది, అయ్యో ఇలా తప్పు చేసేసాం ఏంటి అని. కానీ ఇప్పటికీ డ్రామా ఏమో అయిపోలేదు కదా, సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. సో ఆ లెక్కన మనం సంతోషించవచ్చు కదా. ఎప్పుడో బాబా రిజల్ట్ చూపించినప్పుడు అప్పుడు అయ్యో నేను చేయలేకపోయానే అని చెప్పేసి ఆయన అన్నట్టు ఆ రక్తపు కన్నీరు అంటే కళ్ళలో నుంచి రక్తం రావడం కాదు, బాధ. ఈ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది, ఈ రోజు పురుషార్థాన్ని పెంచుకుని పూర్తి ప్రాప్తులకు వారసత్వం అవకాశం ఉన్నప్పుడు బాధపడాల్సింది ఏమీ లేదు. అయిపోయిందేదో అయిపోయింది, ఫుల్ స్టాప్. సో నేను విజయీ స్వరూపాన్ని, గడిచిపోయిన గతానికి ఒకే సంకల్పం వాడండి, నేను విజయీ స్వరూపాన్ని అనుకుని వర్తమానంలో ఇంకా చేసుకుంటూ పోండి. సో వర్తమానంలో ఇంకా మళ్ళీ తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే అసలు చట్టం ఏంటో తెలియాలి. దానికోసం జ్ఞానం చదవాల్సిందే. దానికోసం మీరు 1 గంటనా 2 గంటలా 3 గంటలా అన్నది ఇంకా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ 1 గంటలో అయ్యే వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే మేమంతా చదివి చూసాం కదా, అది ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంది. ప్రతిసారి ఏదో సముద్రంలో నుంచి అంటారు చూసారా, ఆ రత్నాలు వస్తూనే ఉంటాయి అని చెప్పి, అది ఇంకా అంతులేదు అన్నట్టుంది జ్ఞానం బాబాది. ఈ రోజు చదివామంటే ఈ రోజు ఒక సమస్య వచ్చింది, ఒక సందేహం వచ్చిందంటే అప్పుడు ఆ మురళి బాబాని అడిగా మురళి తీసి చూస్తే సమాధానం ఉంటుంది. మరి ఇది ఇంతకన్నా ముందు కూడా ఈ మురళి చదివాము అప్పుడు ఎందుకు అనిపించలేదా ఇదే సమాధానం అని మళ్ళీ చూస్తే ఎప్పుడు కొత్తగా అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఎవరెవరైతే జ్ఞాన స్వరూపాలు అవ్వాలి అని అనుకుంటున్నారో ఇంకా చదువు మీద ఫోకస్ పెట్టాల్సింది. ఎక్కువ కొంత సమయాన్ని అంటే అవడం మాత్రం ఫాస్ట్గా అవుతుంది, ఏమి స్లోగా ఏం కాదు. ఇప్పుడు నన్నే ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు నేను ఎంకామ్ చదివాను. నేను అంటే ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు ఒక లౌకికమైన చదువుని చదివాను నేను. 23 సంవత్సరాలు చదివితే ప్రాప్తి ఏంటి, ఈ జన్మకు ఒక ఉద్యోగం అంతే. సో ఈ సబ్జెక్ట్ కానీ ఆ 23 సంవత్సరాలు చదివి ఉద్యోగం చేసి ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు చదువుకోవడానికి 23 సంవత్సరాలు పట్టలేదు.
ఎందుకు పట్టలేదు? చదివించేది పరమాత్మ కాబట్టి. పరమాత్మ చదివించేటప్పుడు గొప్పతనం ఏంటంటే ఆ జ్ఞానం అర్థం కావడానికి కావలసిన బుద్ధిని, ఆ జ్ఞానము, ఆ శక్తి అంతా ఆయనే ఇచ్చేస్తాడు. బాబా యొక్క స్పెషాలిటీ అది, విశేషం. మీ లౌకికంలో టీచర్లు ఏం చేస్తారనంటే సబ్జెక్ట్ చెప్తారు, చెప్పి ఆ తర్వాత పిల్లలని భయపెట్టాలి, కొట్టాలి, బెదిరించాలి. అలా చెప్తేనే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ శక్తిని పడేస్తారు. ఆ పడేసినప్పుడు ఏమైపోతుందంటే పిల్లల శక్తి తగ్గిపోతుంది, భయపడిపోతారు. ఆ శక్తి తగ్గేసరికి ఏమైపోయిందంటే చదువులు బరువైపోయాయి, భారం అయిపోయాయి. ఇక్కడ అసలు రివర్స్ ఉంటుంది బాబా దగ్గర. ఆయనే పాఠం చెప్తారు, ఆయనే శక్తి ఇస్తారు, ఆయనే బుద్ధిని రాతి నుంచి దివ్యంగా చేస్తారు, ఆయనే వెంటుండి ప్రతిదీ దగ్గరుండి నడిపిస్తారు. అప్పుడు ఏమైందంటే చదువు కూడా ఈజీ అయిపోతుంది. అందుకే నాకు ఈ చదువు చదవడానికి మళ్ళీ అసలు నిజంగా చెప్పాలంటే ఆ చదువులో కన్నా ఇదే సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. కానీ అంత కొద్ది సమయంలో ఎట్లా చేయగలిగామంటే పరమాత్మ జ్ఞానం చెప్తూ శక్తిని ఇస్తున్నాడు. లౌకిక చదువుల్లో టీచర్లు ఏం చేస్తారు? శక్తిని ఇవ్వరు, భయపెట్టేస్తారు. భయపెడితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది, భయపెడితేనే చదువుతారు. పిల్లలు అన్న తర్వాత భయం పెట్టాలి, భయం పెట్టకపోతే ఎట్లా అంటారు. ఏమన్నా అంటే మీ మంచి కోసమే అంటారు. అందుకే అక్కడ అది హెవీ అన్నట్టు అయిపోయింది. సో ఇక్కడ మనకు బాబా తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన శక్తిని మనం సరిగా అంచనా వేసుకోకపోవడం వల్ల మనం సబ్జెక్టు హెవీ అనుకుంటున్నాము, అర్థం కాలేదు అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఆత్మిక స్థితిలో చదివితే మాత్రము జరిగిపోతుంది. సో అందుకే మళ్ళీ చెప్తున్నాము, మీరు పరిశీలించుకునేటప్పుడు నేను గతంలో ఈ సేవ చేశాను ఏమొస్తుంది, గతంలో ఆ సేవ చేశాను ఏమొస్తుంది, ఇలా ప్రతిదీ ఆలోచించి ఇంకా మనసు బాధ పెట్టుకోవద్దు. కరెక్ట్గా చేస్తే ఓకే, ఫైన్. సో ఇప్పుడు వర్తమానంలో మురళీలు చదువుకుని బాబా ఏ పద్ధతిలో ఏ విధిలో చేయమని చెప్తే ఆ విధి ద్వారానే చెయ్యాలి. సో ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఆ సప్తపదిల క్లైమాక్స్ సీన్ నిన్న వేసి చూపించాను, అది నిన్న సగమే చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. చెప్పినప్పుడు ఇప్పుడు సేవలు చేసేటప్పుడు ఏ స్థితిలో చెయ్యాలి అన్నది తెలుసుకుంటే ఇంక ఇక్కడి నుంచి కరెక్ట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆ సినిమా మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను. శాస్త్రం చెప్తోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో అడ్డు చెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగళ్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్థాంగి కాలేకపోయింది. ఆ రోజు సో ఇప్పుడు స్టేట్మెంట్ విన్నారు కదా. సో అక్కడ ఏమైంది, ఆ నోరు విప్పి చెప్పలేని పరిస్థితిలో చేసేసరి ఇల్లాలైంది కానీ అర్థం అవ్వలేదు అన్నారు. సో ఇక్కడ కూడా మనం ఏదైతే వాటర్ సినిమా మీకు ఉదాహరణగా చూపించి చెప్పినప్పుడు చాలా విస్తారంగా చెప్పాను. బాల్య వివాహాలన్న సామాజిక దురాచారం అన్నది ఇక్కడ మనమే రికార్డ్ చేశాము. సత్యుగంలో సామాజిక దురాచారం అన్నది లేదు, బాల్య వివాహాలు అన్నది. వివాహ వ్యవస్థ అన్నది సత్యుగంలో ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. అంటే అక్కడ పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఈ రకంగా బలవంతపు పెళ్లిళ్ళు చేసేయడము, అమ్మాయి ఆ మనసు తెలుసుకోకుండా ఇవ్వడము అలాంటిది ఏమి ఉండే కాకుండా ప్లస్ స్నేహము సంయోగం ఇవన్నీ ఉండేవి. అంటే ఒక అడ్వాన్స్డ్ సొసైటీ అది. అడ్వాన్స్డ్ స్టేజ్ లో అంటే ఇప్పుడు ఎవరైతే ఆ ఉన్నత స్థితిలో ఉన్నారో వాళ్ళే అక్కడికి వచ్చారు కాబట్టి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అన్నది ఎంతో ఉన్నత స్థితిలో ఆ రకంగా స్నేహము సంయోగంతో ఉండేది. అటువంటి సొసైటీ నుంచి, అటువంటి సృష్టి నుంచి ఈ రోజు బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ ఏం జరిగింది, బాబాకి కన్యలు కావాలని చెప్పి మురళిలో పెట్టి, సో ఇది బ్రహ్మకుమారిలు పెట్టిన వాక్యం అనడానికి రుజువు ఏంటి అని అంటే బ్రహ్మ బాబా గృహస్థు శరీరంలో వచ్చాడు. ఆయనకు కన్యలు కావాలని అనుకున్నప్పుడు ఒక గృహస్థు ఒక పురుష శరీరంలోకి వచ్చి ఉండేవాడు కాదు. ఇదే ఆ పాటకి రుజువు.
సో కన్యలు కావాలి కానీ చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఏంటంటే అసలు ఆయన అన్నాడో లేదో కూడా తెలియదు. ఏది చెప్తే ఇంకా ఇక్కడ వీళ్ళకు టీచర్లు అక్కేలే కాబట్టి బాబాని టీచర్గా తెలుసుకున్నారు, అంగీకరించారు, కానీ ఆచరించలేదు. సో టీచర్ ఎవరు అనుకున్నారు? సెంట్రక్కయ్య అనుకున్నారు. సెంట్రక్కయ్య ఏమనుకుంది? నేనే టీచర్ని అనుకుంది. సో వాళ్ళ సంస్కారాలు వీళ్ళ సంస్కారాలు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అందరూ కలిపి ఒక దగ్గరకు వచ్చి బాబాను పక్కన జరిపేశారు. పక్కన జరిపేసి పిల్లల్ని కన్యల్ని ఆయనకి ఇచ్చి వివాహం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి ఆ చిన్న చిన్న పిల్లలు చాలా మంది సరెండర్ అయ్యారు. పెద్ద పిల్లలు సరెండర్ అయినా కానీ అక్కడ ఏదో సమస్య ఉందనో, లేకపోతే ఏదో లవ్ అఫేర్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పు, ఇంకేదో సమస్యలు ఉన్నాయని, లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని చేసేసినప్పుడు అక్కడ వాళ్ళని అడగలేదు, చేసేశారు. ఏమంటే తల్లిదండ్రులు బాబా కన్యలు కావాలంటే ఒకరిని ఇచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని చెప్పి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు. సో అక్కడ ఏమైపోయింది? ఆ రకంగా వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వత అంటూ రాకముందే వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా చేసినప్పుడు ఇందా సోమయాజులు చెప్పినట్టు ఇల్లాలు అయ్యారు కానీ అర్ధాంగి అవ్వలేదు. అర్ధాంగి అంటే అర్ధ భాగము. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇద్దరూ సమానమే అక్కడ. సో అక్కడ శివుడిని చూపించేటప్పుడు ఏం చేశారు? శివుడిలో పార్వతి అర్ధభాగం అన్నట్టు చూపించారంటే ఇద్దరూ సమానము, ఇద్దరూ ఒకటి. అటువంటి సంబంధాలకు పునాది వేయడానికి వచ్చాడు ఇక్కడ యాక్చువల్గా శివబాబా, భార్యాభర్తల్ని విడదీయడానికి కాదు. మరి ఇంతకి పెళ్లిళ్ళు చేసుకోవాలా వద్దా అనంటే ఎక్కడ కూడా ఆయన చేసుకోమని కానీ చేసుకోవద్దని కాకుండా మీ అభిప్రాయాలకు, అంటే మీకేది చేయాలనిపిస్తుందో అది ఆలోచించి చేయండి, నిర్ణయాలు మీరు తీసుకోండి అన్నాడు. అంతేగాని ఆయన నిర్ణయం చెప్పలేదు. ఏం చెప్పాడు? ఈ రకంగా చేస్తే ఇది పర్యవసానము, ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటామంటే చెయ్యండి, సాక్ష్య స్థితిలో చెయ్యండి అన్నాడు. వీడియో కూడా ఉంది మనకు దాంట్లో. కానీ బయటికి రావడం ఎట్లొచ్చేసిందంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు అన్నాడంట. మరి ఏం చేయమన్నాడంటే తెచ్చి సెంటర్లో ఇచ్చి సరెండర్ చేసుకోండి, చేసేస్తే ఇంకేమవుతుంది? ఇంకా అక్కడి నుంచి చాకరీ చేయడానికి ఉంటుంది, ఆ పిల్లల చేత వ్యభిచారం చేయనీకుంటది. ఆ పిల్లలని వీళ్ళకు సరెండర్ చేయించుకున్నారు, బాబాకి సరెండర్ చేయకుండా. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు, ఏదో చిన్నప్పటి నుంచి అట్లా బాబా బాబా అంటే అంటూ పోయారు అంతే. కానీ ఆ సంబంధంలో ఏం సంబంధం అది? ఎందుకు ఆ సంబంధం ఆయనతో ఏర్పడింది? ఆ సంబంధం ఏర్పడిన తర్వాత బేహద్ పుత్రవాన్ భవ అన్న వరదానాన్ని తీసుకుని ఏ రకంగా యజ్ఞంలో సహయోగం ఇవ్వాలి, ఇవి ఏవి తెలియవు ఆ పిల్లలకి. ఆ మెచ్యూరిటీ లెవెల్సే లేవు. ఆ టైంలో ఇచ్చి చేసేసారు ఆయనకి. చేసేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి చేశారు. ఒక స్టేజ్ వచ్చాక అక్కడ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకుందామా అంటే వాళ్ళు అంతంత మాత్రమే. వాళ్ళు సేమ్ ఇదే బాబాని పక్కన జరిపి వాళ్ళకి అక్క టీచర్ అనమాట. సో ఇక అక్క టీచర్ అయితే ఏం చేస్తుంది? తనకు నచ్చినట్టు చెప్పుకుంటది కదా జ్ఞానము. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లల బాధ ఎవరు అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఇటు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేదు, బాబాకి చెప్పినా ఆయన శక్తి ఇచ్చినా క్యాచ్ చేసే పవర్ లేదు. సో ఫైనల్గా ఏమైంది? మన క్లాస్లో శివలీల అక్కయ్య చెప్పింది చూసారా, జూరాల ప్రాజెక్టులో ఆ టైపు పరిస్థితులు వస్తున్నాయి. సో వివాహ వ్యవస్థ మీద ఈ రోజు మనకు ఒక అవగాహన అన్నది అవసరం. లేకపోతే బ్రహ్మకుమారిస్లు వెళ్తేనంటే పెళ్లి చేసుకోవద్దంట అన్నట్టు చెప్తున్నారు. ఎక్కడ చెప్పాడైనా? సో దీనివల్ల ఏమైపోయింది? మెజారిటీ భగవంతుడికి దూరం అయిపోయారు. స్వేచ్ఛను ఇస్తున్నాడు ఆయన. ఇది బలవంతంగా చదివించే చదువులు కాదు, బలవంతంగా చేయించే సేవలు కాదు. సో ఇప్పుడు ఈ రకంగా చిన్న చిన్న ఓకే, వాళ్ళు ఎవరైనా ఇష్టపూర్వకంగా వచ్చి మేము సరెండర్ అవుతామంటే ఓకే ఫైన్, సమస్య లేదు అందులో. కానీ ఏమీ తెలియని పిల్లల్ని కూడా తెచ్చి అక్కడ ఇచ్చేస్తూ చేసేస్తూ ఉంటే ఎట్లా వాళ్ళు ఆ సంబంధాన్ని నిర్వర్తిస్తారు? సో అలాంటి సమారోహాలు జరిగినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శివలింగాన్ని పెట్టి ఆ రకంగా స్థూలంగా పెళ్లిళ్ళు చేయడం అన్నది అసలు ఎక్కడా లేదు అసలు. ఎందుకంటే ఆయన నిరాకారుడు అని మనం చెప్పినప్పుడు, ఆయన అవతరించినప్పుడే ప్రకాశమయ స్వరూపం శివోహం అన్నాడు ఆయన. నేను ప్రకాశమయ స్వరూపాన్ని అని చెప్పినప్పుడు సాకారంలో లింగాన్ని పెట్టి పెళ్లిళ్ళు చేసేసి కట్నాలు తీసేసుకుని ఒక బాల్య వివాహానికి ఒక వరకట్న వ్యవస్థకి పునాదులు వేసేసి ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు మీరు జూమ్ లో నన్ను ఏదైతే ప్రశ్న అడిగారు, మేము సెంటర్కి వెళ్ళి వారి సేవ చేస్తే పుణ్యం వస్తుందా అంటే, ఒక సామాజిక దురాచారం అన్నది జరుగుతున్నప్పుడు అది సేవ ఎట్లయింది? ఇప్పుడు అందరూ ఆలోచించాలి. అందుకే అన్నాను, చట్టం ఏంటో తెలుసుకోండి. మీరు చేసే సేవల వల్ల
ముక్తి జీవన్ముక్తి రావాలి. జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం. ఈ రోజు చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి ఒక లింగానికి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అక్కడ ఆ సంబంధాన్ని అసలు ఆ సంబంధం అంటే ఏంటో తెలియని పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టి సెంటర్లలో ఏం జరుగుతుందో మీకు తెలిసినప్పుడు అలాంటి వాటికి వెళ్ళి మీరు బాబా ఇచ్చిన ఖజానాల్లో మొట్టమొదట సమయం అన్న ఖజానా వేస్తున్నారు. రమ్మన్నారంటే ఈరోజు సమర్పణ సమారోహం అంట, భోజనాలంట రమ్మంటే వెళ్ళిపోయి మొట్టమొదటి అమూల్యమైన ఖజానా సమయం అన్న ఖజానాని వేశారు. దేనికి వేశారు? ఒక సామాజిక దురాచారం అనేది రికార్డ్ అవుతుంటే వేశారు. సో చట్టం ఏం చెప్తుంది? ఈ రోజు సంగమ యుగం అన్న సమయాన్ని యజ్ఞ సేవకి, జ్ఞానం యొక్క ప్రకాశాన్ని, శక్తిని వ్యాపింప చేయడానికి, ముక్తి జీవన్ముక్తికి ఇవ్వడానికి ఇస్తే సత్యుగి సమయాన్ని ప్రాప్తిగిస్తా అన్నాడు. మరి మీరు ఒక సామాజిక దురాచారం రికార్డ్ అవుతుంటే, ఒక సామాజిక దురాచారానికి పునాది పడుతుంటే, ఆడపిల్లలు ఇంకా అసలు ఆ పరిపక్వత లేదు, ఆ సంబంధం ఏంటో తెలియదు, అటువంటి పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళని ఒక సెంటర్లకి చిన్న పిల్లలు తల్లిదండ్రుల పాలనలో పెరగాలి. ఈ రోజు ఏ పిల్లలకైనా మొట్టమొదటి సంబంధం ఏర్పడేది తల్లితోటి. తల్లిదండ్రుల కన్నా జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? తీసుకెళ్లి సెంటర్లో ఇచ్చేస్తే సెంటర్ అక్కయ్య చూసుకుంటుంది. అంతంత చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళ వయసుకు మించిన పనులు చేయడం. వాళ్ళకి ఆరోగ్యాలు బాగా లేకపోతే ఊరికట్లా సెంటర్లలో పడి ఉంటాడు. ఇంత మందు మాకేసేటోళ్ళు ఉంటారు. అదే తల్లిదండ్రులు అయితే అట్లా వదిలేస్తారా? బాబా చూసుకుంటాడు, బాబా చూసుకుంటాడు అంటే కొంతమంది పిల్లలు మందులు లేక మోకం లేక అట్లా పడుంటారు, తిండి సరిగా లేక, ఎన్నో సమస్యలు, భయాలు. ఎందుకంటే ఆ వయసులో ఏం చేయాలో తెలీదు. కన్యలు కావాలంటే ఆ పిల్లలకు అంత పరిపక్వత ఉండదు. అందుకే వాళ్ళు ప్రత్యేకంగా కన్యలు కావాలి, కన్యలు కావాలంటూ ఉంటారు. సో అటువంటిది ఒక సామాజిక దురాచారం రికార్డ్ అవుతుంటే మొట్టమొదటి ఖజానా అన్న సమయాన్ని వేసినప్పుడు ఆ సమయానికి ప్రతిఫలంగా ఆ చట్టం ప్రకారం సత్యుగి సమయం అన్నాడు. మరి సామాజిక దురాచారం కోసం పెట్టిన సమయానికి ప్రతిఫలంగా సత్యుగి సమయాన్ని ఎందుకు ఇస్తాడైనా? సో అందుకే రూల్ తెలుసుకొని చేయండి. ఏమన్నా అంటే సేవకి వెళ్ళామని చెప్పి ఇప్పుడు అలాంటి సమారోహాలు జరుగుతుంటే వెళ్ళిపోయి పూల డెకరేషన్లు చేసేసి ఆ తర్వాత వంటలు వండేసి హంగామా ఆర్భాటాలన్నీ చేసేసి అంతా అయిపోయి మేము సేవలు చేసామండి, సేవలు చేసాము అంటున్నారు. ఎక్కడున్నాడు బాబా ఇక్కడ? బాబా యొక్క మహావాక్యాలు, ఆయన యొక్క శ్రీమతాన్ని ఎక్కడ పాటించారు? తో సమయం వేసేస్తున్నారు, సంకల్పాలు వేసేస్తున్నారు, మీ శక్తి సామర్థ్యాలన్నీ వేసేసి అక్కడ కూర్చుని ఇవన్నీ ఒక పెళ్లి ఒకటి జరుగుతుందంటేనే ఇంకా పూల డెకరేషన్ కి పగలనక రాత్రి, వంటలకు పగలనక రాత్రి, మళ్ళీ ఆ పిల్లలకు డెకరేషన్లకు సమయము, ఇదంతా అయిపోయి సమయము, సంకల్పాలు, శక్తులు, స్థూలమైన ధనము ఇవన్నీ వేసేసి మేము సేవ చేశాము అంటున్నారు. సో స్టార్టింగ్ పాయింట్ లో ఎక్కడ బాబాని తలుచుకున్నారు? నిర్ణయం తీసుకునే ముందు ఆయనను అడిగి చేశారా? పిల్లల్ని అడిగారా? సో స్టార్టింగ్ పాయింట్ లో బాబా లేడు అసలు. పోనీ ఎండింగ్ పాయింట్ లో ఎవరికి ముక్తి వచ్చింది, ఎవరికి జీవన్ముక్తి వచ్చింది? ఏమైనా దుఃఖం నుంచి ఎవరికైనా ముక్తి వచ్చిందా? ఎవరికి సరెండర్ అయ్యారు వాళ్ళు? పెద్దవాళ్ళకి సరెండర్, వాళ్ళకి సరెండర్ చేసేసుకున్నారు, బాబాకి సరెండర్ చేయలేదు. బాబాకి సరెండర్ అయితే ఇది కానీ మేం చెప్పినట్టే వినాలి. అసలు టీచర్ ఎవరు అని అంటే ఈ రోజు బాబా పేరు ఎవరు తీయట్లేదు, అంత సెంటర్ అక్కయ్య, టీచర్ అక్కయ్య, టీచర్ అక్కయ్య అంటున్నారు. సో మేం చెప్పినట్టే వినాలి. సో మరి అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించండి అందరు, మీకే అర్థమవుతుంది. సో పుణ్యం వస్తుందా రాదా అంటే ఏం రికార్డ్ అవుతుంది, మీ స్థితి ఏంటి, అక్కడ జరుగుతున్న సేవ ఏంటి? సో ఎక్కడున్నాడు బాబా ఇక్కడ? బాబా ఉండడం అంటే ఏంటి? బ్రాహ్మణుల సమూహం ఉన్న చోట బాబా ఉండడం అంటే అక్కడ జ్ఞానం యొక్క ప్రకాశం వెళ్ళాలి, శక్తి యొక్క ప్రకాశం వెళ్ళాలి. ఈ రోజు ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే రాజయోగులు అందరూ కూర్చుని యోగం అన్నది చేస్తే ఆ శక్తి యొక్క తరంగాలు వెళ్ళి ఆ దుఃఖం యొక్క అల అన్నది అట్లా సమాప్త అయిపోవాలి. జ్వాలారూప యోగం అన్నారు. మీ అందరూ కలిపి ఒక సంకల్పంతో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేస్తే ఆ సంకల్పం యొక్క జ్వాలకి అశాంతి అన్నది సమాప్త అయిపోవాలన్నాడు. ఇలాంటివి జరిగితే ఏం సమాప్త అయింది? ఇంకా కొత్తగా సామాజిక దురాచారం రికార్డ్ అయిపోయింది. సో ఇలాంటి వాటికి మీరు అన్ని వేసేసి మేము సెంటర్ కోసం ఇది ఇచ్చేసాము, అది ఇచ్చేసాము, ఇది సేవ కాదా, అది సేవ కాదా అని అంటే
మళ్ళీ నా ఆన్సర్ ఒకటే ఉంటది, పుస్తకాలు తీసి చూడండి. నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బుద్ధిని వాడండి, పుస్తకాలు తీసి చూడండి. ఎందుకంటే మీకు మురళి డేట్ కూడా చెప్పాను, ఇంచుమించు అన్ని మురళిలు కార్మిక్ ఫిలాసఫీ అనుకోండి. సో ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇందులో సంకల్పము, మాట, కర్మ ఎక్కడ జ్ఞాన స్వరూపంగా ఉన్నాయి? సో వివాహం అన్నది ఈ రోజు మనం తీసుకున్నదే మరజీవ జన్మ. సో మరజీవ జన్మ అంటే శరీరాన్ని వదిలేసాము, ఆత్మిక స్థితిలో ఆత్మకు పరమాత్మతోటి ఏర్పడుతున్న ఒక పవిత్రమైన బంధం అది. అది ప్రేమతోటి చేసుకోవాల్సినది అని చెప్పాడు. దానికి ఈ రోజు స్థూలంలోకి వచ్చేసి మేము సేవ చేసాము అని అంటే సంకల్పంలో ఎక్కడ జ్ఞానం ఉంది? మాటలో విషయానికి వచ్చేసరికి అక్కడ ఎవరికి జ్ఞానరత్నాలు ఇచ్చారు అలాంటి సమారోహాలు పెట్టి? కర్మ విషయానికి వచ్చేసరికి ప్రతిదీ స్థూలంగా జరుగుతోంది. ఆయన నిరాకారుడు అని చెప్పి యథార్థంగా చెప్తుంటే ఈ రోజు ఆ పిల్లలకు స్థూలంగా ఒక విగ్రహాన్ని పెట్టి వివాహం చేసినప్పుడు ఇదే రికార్డింగ్ అక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ దేవదాసి సిస్టమ్ కూడా రికార్డ్ అయిపోయింది. అక్కడే భగవంతుడికి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేసేవారు. దేవదాసి జోగిన్ సిస్టమ్ అంటారు. సో ఇలా అడుగడుగున ఒక సామాజిక దురాచారం రికార్డ్ అవుతుంటే జనాలందరూ వెళ్ళిపోయి అక్కడ సమర్పణ సమం అంటే సెంటర్లో సేవ ఉందంట అని చెప్పేసి వెళితే ఎంటైర్ ఎపిసోడ్లో ఎక్కడున్నాడు బాబా? ఆయన ఇచ్చిన సంకల్పాలు ఉన్నాయా? ఆయన చెప్పిన మాట జ్ఞానరత్నాలు ఏమన్నా వచ్చాయా? పోనీ ఆయన చెప్పిన కర్మ ఏమైనా ఉందా? సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మీరు పెట్టుబడిగా పెట్టిన సమయము, సంకల్పాలు, ధనము, మరి దాన్ని ఆయన ఏ ఖాతాలో వేయాలి? అందుకే జ్ఞానం అన్నది చాలా అవసరం. సో నెక్స్ట్ ఇది చూద్దాము. తర్వాత ఇప్పుడు దీంతో అందరికి అర్థమయ్యే ఉంటది అనుకుంటా. బాబా ఇక్కడ స్వేచ్ఛ ఇస్తున్నాడు. పెళ్లి విషయానికి వచ్చేసరికి అది ఎవరికి వాళ్లకు వ్యక్తిగత విషయం. ఒకవేళ ఆయననే చేసుకోవాలనుకుంటే అది కూడా మన వ్యక్తిగత విషయం, మన ప్రేమకు సంబంధించిన విషయం. ఇవి అన్ని బలవంతంగా చేయించే విషయాలు కాదు. ఈ రోజు ఆ పిల్లలకు ఏమీ తెలియదు, అసలు ఆ సంబంధాలంటే కూడా తెలియదు. అసలు ఏదో చిన్న పిల్లలు ఆడుకునే వయసు. అటువంటి చోటు వెళ్ళి ఆయనకి ఇచ్చి చేసేసి మేము పుణ్యం ఇచ్చేయనంటే ఇక అది ఏమంటే పూర్తిగా ఏమేమో కారణాలు చెప్తున్నారు. అసలు నాకైతే మరి ఆయన అట్లాంటి అసలు ఆ పిల్లలకి ఆయన ఎవరో సరిగా అర్థం కానప్పుడు ఎట్లా స్వీకరిస్తాడు ఆ సంబంధాన్ని? సో ఒక్కసారి ఆలోచించాలి ఇట్లాంటివన్నీ. తర్వాత నెక్స్ట్ సీన్ చూద్దాము. రోజు జరిగింది పెళ్లి కాదు, అది మా తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన మనిషికి ఆమెను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళంటే మీ దృష్టిలో అంత హీనమైపోయిందన్నమాట. అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలిత అంటాడు కన్యాదాత వరుడు తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభనం ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. ఈ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చందారుడైన శూద్రుడు. వాళ్ళిద్దరినీ జంట కలపడం సబవా? మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి నేను అది సబబు కాదనే అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలుసుకొచ్చింది. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ విజృచ్యతే. జన్మము చేత మానవులు అందరూ శూద్రులే. వారి వారి సంస్కార ఫలితంగా వర్ణాలు ఏర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు. జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయా సృష్టం అనలేదా భగవానుడి గీతలో? అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశః అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి 4 వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక
అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడిగల శూద్రుడికి తల వంచి నమస్కరిస్తాను నేను. ఈ కర్మచండాలుడి కంటే ఆ జాతి చండాలుడు 1,00,000 రెట్లు మెరుగు. దీనికి మన పూర్వ మహర్షులే ప్రత్యక్ష ప్రమాణభూతం. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. పల్లెపడుచుకు జన్మించిన వ్యాసుడు బ్రాహ్మణుడైనాడు, భగవానుడైనాడు. మతంగ కన్య అయిన అరుంధతిని వివాహమాడిన వశిష్ఠుడు బ్రహ్మర్షి అయినాడు. కాదంటారా? ఏమైనా ఇంతటి అకృత్యానికి పాల్పడి కులప్రస్థం చేస్తున్న మీరు పవిత్రమైన దేవాలయంలో అర్చకత్వానికి అర్హులు కాదు. పరమాత్ముని అర్చించుకోవడానికి ఆ 4 గోడల మధ్యనే కూర్చోక్కర్లేదు శాస్త్రి గారు. సర్వాంతర్యామి అయిన విధాత మీలో ఉన్నాడు, వీరిలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు. నిరాకారుడైన ఈశ్వరుణ్ణి నా మనసులో చూసుకోగలను, ధ్యానించుకోగలను. ఇది నాకు పునర్జన్మ. సో ఇప్పుడు విన్నారా, పరమాత్మ నిరాకారుడు అన్న విషయము అందరికీ తెలుసు, చాలా మట్టుకు. సో ఇప్పుడు ఈ సినిమా రైటరు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, ఆయనకి ఎట్లా తెలిసింది జ్ఞానం అంతా? ఇప్పుడు మనకు వింటుంటే అరే ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పాడు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో స్నేహము సంయోగం ఉండాలి, ఆ తర్వాత అర్ధాంగి అవ్వాలంటే ఆయనలో సగభాగం అవ్వాలి, ఆ తర్వాత నా వివేకాన్ని వాడాలి అని చెప్పేసి ఇప్పుడు పరమాత్మని తలుచుకోవాలి అని అంటే నిరాకారుడు ఎక్కడైనా తలుచుకోవచ్చు, ఎందుకంటే అర్చకత్వానికి అర్హత లేదు, రావద్దు అంటున్నారు గుడికైనని. సో ఇంత కరెక్ట్గా ఎట్లా తెలిసింది? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరు ఏమనుకుంటున్నారంటే బాబా పిల్లలకే ఈ జ్ఞానం తెలిసి ఇంకెవ్వరికి తెలియదు అనుకుంటున్నారు. సో ఇక్కడ మన డెఫినిషన్ మార్చాలి. సో అందరూ బాబా పిల్లలు అంటే ఏమనుకుంటున్నారంటే, ఎవరైతే 7 డే కోర్సులు చేసి ఎవరైతే సెంటర్కి వెళ్ళి సెంటర్ అక్కయ్య మాట వింటారో వాళ్ళు బ్రాహ్మణులు అనుకుంటున్నారు, వాళ్ళు బాబా పిల్లలు అనుకుంటున్నారు. ఎవరైతే సెంటర్కి వెళ్ళరో, ఎవరైతే సెంటర్ అక్కయ్య మాట వినరో వాళ్ళు బ్రాహ్మణులు కాదనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఈ జ్ఞానం అన్నది ఏంటంటే, తండ్రి అయిన శివ పరమాత్మ ఎవరెవరికి ఆ జిజ్ఞాస అన్నది ఉంటుందో వాళ్ళందరికీ ఎక్కడో చోట ఈ జ్ఞానం చెప్పేస్తాడు. అది సెంటర్కి వెళ్ళి తీసుకోవాలన్న రూల్ అన్నది ఎక్కడా లేదు. ఇప్పుడు నేను వెళ్ళి జ్ఞానం అంతా తెలుసుకున్నానంటే ఎవరి దగ్గర తెలుసుకున్నాను? శివ పరమాత్మ దగ్గరే తెలుసుకున్నాను. సెంటర్లలో ఈ జ్ఞానం చెప్పట్లేదన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు అందరూ మీ యొక్క ఈ డెఫినిషన్, బాబా పిల్లలు అన్న ఈ డెఫినిషన్ పరిభాష ఏదైతే ఉందో, సెంటర్కి వెళ్ళి సెంటర్ అక్కయ్య మాట వింటే బాబా పిల్లలు, సెంటర్కి వెళ్ళకపోయినా కానీ అక్క మాట వినకపోయినా కానీ వీళ్ళు బాబా పిల్లలు కాదు అన్న ఈ డెఫినిషన్ని మార్చాలి. ఎందుకంటే శివ పరమాత్మ అందరికీ తండ్రి అయిన, సో తండ్రి అయిన శివ పరమాత్మ ఎక్కడెక్కడ విశ్వంలో ఎవరెవరికి ప్రశ్నలు వస్తాయో ఆ జిజ్ఞాస అన్నది ఉంటుందో ఎక్కడి నుంచో ఏదో ఒక విధంగా చెప్పేస్తాడు. సో సేవల విషయానికి వచ్చేసరికి మనమే ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నామే కానీ ఈ రకంగా ఒక సినిమాని తీసి ఒక సామాజిక దురాచారం మీద వాళ్ళు ఎంత కరెక్ట్గా తీస్తారు చూడండి. అంటే సమాజంలో జరుగుతున్న దురాచారాల పైన, అసమానతల పైన, బానిసత్వం పైన, ఆధిపత్య భావజాలం మీద, వీటన్నిటి మీద ఇది చేస్తే దీన్ని సేవ కింద వేయరా దాన్ని? లేకపోతే ఇంత కరెక్ట్గా భగవంతుడు నిరాకారుడు కాబట్టి ఎక్కడైనా కూర్చుని తలుచుకోవచ్చు, మనం ఇంకా భగవంతుడు నిరాకారుడని తెలిసినా కానీ మనం ఇంకా ఫోటోలు పెట్టుకుని పాటలు వేసుకొని వింటున్నారు. సో అంటే భక్తులు అడ్వాన్స్డ్గా ఉన్నట్టే కదా. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివ పరమాత్మ ఎవరెవరికి ఎక్కడెక్కడ జిజ్ఞాస అన్నది ఉంటో వాళ్ళందరికీ తెలిపిస్తాడు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో ఉండాలి. ఆ ఉన్న చోట ఎక్కడో చోట తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. మనం ఇప్పటికి ఇది చూసాము, వాటర్ చూసాము, వాటర్ దీపామెత్త చూసింది. సో ఏం చూసాం? మెసేజ్ ఇచ్చారు వీళ్ళు సమాజానికి అని అంటే, ఈ రోజు మతాన్ని అడ్డుపెట్టి ఏ రకమైన సామాజిక దురాచారాలు నడుస్తున్నాయో అవి ఎందుకు వచ్చాయి, అటువంటి దురాచారాల నుంచి మనం ఎలా బయటికి రావాలి. వాటర్ సినిమాలో కూడా ఎండింగ్ లో హీరో చెప్పేస్తాడు కదా, ఆస్తులు తీసేసుకోవడానికి చేయడానికి ఈ రకంగా మీ చేత తెల్ల చీరలు కట్టించేసి ఈ రకంగా ఆశ్రమాలకు పంపించేస్తున్నారు. సో అంటే ఒక సామాజిక దురాచారాన్ని బాగు చేయడానికి వచ్చారు. మరి దీన్ని సేవ కింద వేస్తారా అంటే ఖచ్చితంగా వేయాల్సిందే.
ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నప్పుడు ఒక మాధ్యమాన్ని ఉపయోగించి తీసుకొచ్చారు. అంతే తప్పితే సెంటర్‌లో కూర్చుని ఆ మురళి తీసుకుని చదివితేనే అది సేవ అంటే, ఆ మురళి తీసుకొని చదివి ఏం తీసుకొచ్చారు? సామాజిక దురాచారాలే తీసుకొచ్చారు గదా! సో, మరి ఆ రకంగా బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఒక సామాజిక దురాచారాలను తీసుకొచ్చి, దానికి అందరూ సంయోగం ఇచ్చేసి, మేము సేవ అంటే అది సేవ ఎట్లవుతది? సేవ ఎప్పుడైతది? మీ సంకల్పము, మీ మాట, మీ కర్మ 3 జ్ఞాన స్వరూపంగా ఉన్నప్పుడు, ఆ రకంగా ఉంటే అప్పుడు అది సేవ. అది లేనప్పుడు అసలు బాబా మాటకే అక్కడ విలువ లేనప్పుడు అది సేవ ఎట్లవుతది? సో, మళ్ళీ నెక్స్ట్ చూద్దాము. తర్వాత మైక్ లాంచ్ చేసినప్పుడు దీని మీద జ్ఞాన చర్చ పెట్టుకుంటే మనకి ఇంకా స్పష్టత వస్తది. గాఢాంధకారం అలుముకొని ఉన్న ఈ ఒడ్డును విడిచి వెలుగు రేఖలు నిండిన ఆ ఒడ్డుకు చేరుకోబోతున్నాను. వేద మంత్రాలు సప్తపది ప్రమాణాలు అర్థం లేనివని మీ ఉద్దేశం అన్నమాట. మేము మీలాగే మారిపోయి ఆచార వ్యవహారాలన్నీ మంట కలిపేయాలని మీ కోరిక అన్నమాట. పొరబడుతున్నారు. కాగితం గాలికి రెపరెపలాడకుండా బరువుంచినట్టు మానవ సంఘం అవినీతి వల్ల చిన్నాభిన్నం కాకుండా ఆచారాలనే బాధ్యత ఉంచబడింది. एक बच्चे के हाथ में जब मैंने खाना का पूरा थाली रखा तो वो बहुत बहुत मतलब मुस्कुराया और रोया। ऐसा था कि उस बच्चे के जो मम्मी थी वो उनकी डेथ हो चुकी थी, पापा दोनों। అంతేగాని వాటి పేరుతో మనిషిని వేరు చేయడానికి కాదు. సర్వ ప్రాణికోటి ఆ విరాట్ పురుషుని దేహంలోంచి ఉద్భవించింది. సృష్టిలోని ప్రతి వ్యక్తి ఆ పరమాత్ముని ప్రతిరూపం. అన్యవర్ణాల వారు బ్రాహ్మణులను హేళన చేసి, బ్రాహ్మణులు మిగతా వర్ణాల వారిని చులకన చేసి చూడడం ఆ భగవంతుణ్ణి దూషించినంతటి పాపం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం ఈశ్వరమయం. ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతి కులము గొప్పది. అన్ని కులాలు సమానమే. ఈ నా నిర్ణయానికి మీరు కట్టుబడాలని, మీరు నాలాగే మారిపోవాలని నేను కోరుకో. తప్పు నా నిర్ణయం నాది. రామ, సత్యం ఆ బల తీసి ఇలా వేయి. సో, చూసారు కదా ఇది. సో, ఇప్పుడు బాబా జ్ఞానం మళ్ళీ ఇక్కడికొస్తే ఇదే చెకింగ్ పాయింట్ మనకి. మన ప్రతి సంకల్పము, మాట జ్ఞాన స్వరూపంగా ఉందా? అసలు ఆయన ఏం చెప్పారు? సో, ఒక సేవ అంటూ చేస్తున్నామంటే ఇటువైపు ధారణలో ఏం ధారణ చేస్తున్నాం మనం? సతో ప్రధాన సంస్కార పరంగా చేస్తున్నామా? తమో ప్రధాన సంస్కారంతో చేస్తున్నామా? సో, సామాజిక దురాచారాలు ఎక్కడొచ్చాయి? కలియుగంలో వచ్చాయి. ఆ కలియుగంలో కూడా ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాయి. స్టార్టింగ్ లో కూడా ఈ కులం అన్నది ఏదైతుందో, ఏ కుటుంబం ఆ కుటుంబం ఒక కుల వృత్తి అన్నది ఉండేది. ఎందుకు ఆ వ్యవస్థ పెట్టారు అని అంటే, ఆ తండ్రి నుంచి ఆ నైపుణ్యం అన్నది ఆ పిల్లలకు వచ్చేది. అప్పుడు ఇప్పట్లాగా ఆన్లైన్ కోర్సులు ఎక్కడంటే అక్కడ నేర్చేసుకోవడం పెట్టడం అని లేదు. ఒక నైపుణ్యం అంటూ ఉంది అని అంటే ఆ తండ్రి నుంచి వారసత్వంగా ఆ పిల్లలకు వచ్చినప్పుడు ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకునేవాడు. సో మళ్ళీ అదే వృత్తిని మళ్ళీ అంటే ఒక ఒక కుటుంబం అంటే ఒక మొత్తం ఒక ఇదే ఉందనుకోండి, ఒక రాజ్యమే ఉందనుకోండి, అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళేవారు. ఆ తర్వాత మార్కెట్లో ఎవరికి ఏది అవసరం ఉంటే కొనుక్కోవడం, ఆ రకంగా అంతా కలిసే ఉన్నారు. కానీ ఆ కుల వృత్తిని అన్నది ఆ నైపుణ్యాల కోసం అన్నట్టు చేస్తూ పోయారు. ఈ రోజు ఏదైనా పని చేయాలంటే నైపుణ్యం అన్నది ఉండాలి. సో అది ఏమైపోయేది, తండ్రి నుంచి వారసులకు వారసత్వంగా వచ్చేసేది ఆ నైపుణ్యం అన్నది. సో అలా వచ్చిందే తప్పితే దాన్ని ఒక కులం కింద పెట్టి ఒక వృత్తి కింద పెట్టేసి ఇది ఎక్కువ అది తక్కువ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఇక్కడి నుంచే వచ్చింది. ఈ రోజు కుల వృత్తుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుని సంపాదించుకొని తింటున్నప్పుడు అది తప్పెట్లవుతుంది? నిజంగా అది ఎంతో డిగ్నిఫైడ్ వే ఆఫ్ లివింగ్. అది ఈ రోజు మనది మనం సంపాదించుకొని తినడం అన్నది అది ఎంతో గౌరవంతో కూడిన విషయం. అందుకే చెప్పాను, డబ్బు సంపాదన అన్నది అది పవిత్ర కార్యం, అదేం తప్పు కాదు.
ఈ రోజు మనం మన కుటుంబాన్ని నడుపుకోవడం కోసం అని చెప్పి ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం చేసినప్పుడు అది అపవిత్ర కార్యం ఎందుకు అవుతది? సో అప్పుడు ఏం జరిగింది? ఈ రకంగా ఈ కులాలన్నీ వచ్చేసినప్పుడు వీళ్ళంతా అపవిత్రులు. ఇప్పుడు బ్రహ్మకుమారిలు ఏం చేశారు? మీరంతా అపవిత్రులు, మేం పవిత్రులము. కాబట్టి ఇప్పుడు మీరు సంపాదించింది తెచ్చి భగవంతునికి ఇస్తే మీరు పవిత్రులు అయిపోతారు అన్నట్టు ఉంది సబ్జెక్ట్ అంతా. నమ్మేశారు కూడా అందరూ. శ్రామిక వర్గం అంతా నమ్మింది ఈ పాయింట్‌ని. అమ్మో! వాళ్ళు భగవంతుని పూజలో ఉంటారంట, చేస్తారంట, మనం అపవిత్రులమంట అని చెప్పి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు సమాజంలో అంటే, పుస్తకాలు ఓపెన్ చేసి ఈరోజు పూర్వీకులు చదవలేదు కాబట్టి, శ్రామిక వర్గం ఈరోజు పుస్తకాలు, శాస్త్రం ఓపెన్ చేసి చదవలేదు కాబట్టి అసలు నిజమేంటో తెలియకుండా పోయి. ఈరోజు మన సంపాదన మనం పెట్టుకొని సంపాదించుకుని తింటున్నామంటే అది ఎంతో గౌరవప్రదమైన విషయం. అందులో సిగ్గుపడాల్సింది లేదు. అది తప్పు కాదు, అపవిత్రం కాదు. యాచించడమే ఇంక అపవిత్ర కార్యం. యాచించుట కన్నా మరణించుట మేలన్నాడు. ఇంకా అది ఆయన పేరు పెట్టి చెయ్యడం అంటే ఇంక అంతకన్నా పెద్ద తప్పు. కాబట్టి మన జీవన విధానం ఏముంది, ఏంటిది, రైటా రాంగ్ అన్న అవగాహన మనకు ఉండాలి అసలు. సో ఇలా బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా ఇలాంటివి పెట్టేసి, ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం, ఇప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళి మేము వెళ్ళేసి మేము సేవలకు సంయోగం ఇచ్చాము, పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంటే ఏం సమాధానం ఇస్తారు? శ్రీమతాన్ని పాటిస్తే పుణ్యం వస్తుంది, పాటించకపోతే పాపం వస్తుంది. సో మీరు సేవలు చేసేటప్పుడు సతోప్రధాన స్థితిలో చేస్తే, సత్యుగి సృష్టికి సరి అయిన పద్ధతులకు పునాది వేస్తే పుణ్యం వస్తుంది. మీరు సేవలు అని చెప్పి చేసేటప్పుడు తమో ప్రధాన సృష్టికి పునాది పడితే అది పుణ్యం రాదు, పాపమే వస్తుంది. ఇది బేస్ రూల్. కాబట్టి సేవ చేసేటప్పుడు చూడండి, అందుకే అన్నాను, ఊడ్చేటప్పుడు మీరు కింద ఊడ్చామని చూస్తున్నారు కానీ పైన భయము అలజడి వేస్తున్నారు, అది చూసుకోవట్లేదు. సో భయము అలజడి అన్నది ఏ సృష్టిలో వచ్చింది? సత్యుగంలో అయితే భయము అలజడి లేదు. సో ఆయన వచ్చిందే సత్యుగి స్థాపనకి. మరి సత్యుగి స్థాపనకు వచ్చినప్పుడు ఆయన స్థాపనకు వ్యతిరేకంగా మన భయము అలజడి అశాంతి వేస్తుండి కలియుగానికి పునాది వేసినప్పుడు, కలియుగానికి పునాది వేస్తే పుణ్యం ఎందుకు ఇస్తాడు ఆయన? సత్యుగి సృష్టిని తెస్తే పుణ్యం ఇస్తాడు, యజ్ఞాన్ని రచించిందే అందుకైనా. సో కాబట్టి ఆత్మిక, ఎందుకంటే ఈ ఊడవడం, తుడవడం, కడగడం చేయడం ఎవరైనా చేస్తారు, అది ప్రపంచం అంతా చేస్తోంది. మనకెందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా పుణ్యం అని అంటే, మనము ఈ రోజు వాయుమండలాన్ని శుద్ధి చేయాలి, ఆత్మల్లో ధైర్యాన్ని నింపాలి, శాంతిని నింపాలి. ఒక తల్లి పాత్రలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది మన సమస్య అనుకుని బాధ్యత తీసుకోవాలి, అంతా మన పరివారమే అని అప్పుడు వేస్తా అంటున్నాడు. సో ఈ రోజు దేహ నియమాలను అడ్డుపెట్టేసుకుని అందరినీ దూరం చేసి ఇంకా బయటోళ్ళ ఇంటోళ్ళనే దూరం చేసేసుకుని మేము సేవలు చేసామంటే ఏ సృష్టికి పునాదేశారు? సో అది చెక్ చేసుకోండి. ఈ రోజు కుటుంబ సభ్యుల పట్ల అసహ్యం పెంచుకున్నారు, కుటుంబ సభ్యుల పట్ల స్నేహము సంయోగం లేదు. లేదు అన్నప్పుడు స్నేహము సంయోగం లేని యుగం ఏది? కలియుగం. అంటే కలియుగానికి పునాదేశారు. కలియుగానికి పునాదేస్తే పుణ్యం రాదు, సత్యుగానికి పునాదేస్తే పుణ్యం వస్తుంది. తర్వాత మేము డబ్బేస్తే వాళ్ళు ఎక్కడ ఉపయోగిస్తున్నాం మాకేం తెలుసు అంటున్నారు. బుద్ధిని వాడాలి ఇక్కడ. నాకు తెలీదు, నాకు రాదు, కాదు, నాకెవరు చెప్పలేదు అని ఇవి గనక మీరు సంగమంలో రికార్డ్ చేస్తూ పోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే నోట్తోటి ఏదైతే బాబా 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 అంటున్నారో అలా అన్నప్పుడు, కనెక్ట్ అయినప్పుడు ఆయనే మీకు ఇంటికి సూచనలు ఇచ్చేస్తాడు, ఎప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పి ఆయన సలహాలు తీసుకొని చెయ్యండి. తర్వాత సంగమ యుగం ఇది, నోరిప్పి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, మాకు ఆ రోజే డౌట్ వచ్చింది అక్కయ్య, అది రైటా రాంగా అనుకున్నాము, మీ వీడియో విన్న తర్వాత తెలిసింది ఓహో ఇది రాంగా అని చెప్పి. మరి అలా అన్నప్పుడు మీకు డౌట్లు వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవాలి కదా. సంగమ యుగంలో సందేహాలు వచ్చినా మేము నోరిప్పము, నోరు విప్పని సంస్కారాన్ని గనక మీరు రికార్డ్ చేస్తే, ఆ సంస్కారం రికార్డ్ అయ్యి అది ఎమర్జ్ అయినప్పుడు మీ ఎదురుగా ఏమన్నా తప్పులు జరుగుతుంటే కూడా అప్పుడు నోరిప్పరు, ప్రశ్నించరు. అప్పుడు ఏమైపోతుంది, నడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా 100 మంది ఏ పని చేస్తే ఇంతమంది 100 మంది చేస్తుంటే అది రైట్ ఏమో అనుకుని
ఆ రైట్ అనుకుని మనము అదే చేసేసి మనము ఆ పాపంలో భాగస్థులం అవుతాం. ఇప్పుడు ఈ రోజు కలియుగి సృష్టికి పునాది వేసేసి అందరూ అదే చేసేస్తే అందరూ అదే రైట్ అనుకున్నారు. కలియుగి సృష్టికి పునాది వేసి అందరూ అదే చేసి రైట్ అనుకుంటే ఆయన పుణ్యం ఎందుకు ఇస్తాడు? ఆయన శ్రీమతం తీసి చూపిస్తాడు. నేను వచ్చింది సత్యుగ స్థాపనకి, కలియుగ స్థాపన కాదు అంటాడు. నా సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఆ బ్రహ్మబాబాతో చెప్పి ఏం చేయించాడు? లక్ష్మీనారాయణని స్ట్రైట్ గా పెట్టి సమానము, స్త్రీ పురుషుల మధ్యలో ఏ సంబంధంలో అయినా స్నేహము సంయోగం ఉండాలి, ఇది నా సృష్టి. మీరు స్నేహము సంయోగం లేకుండా కుటుంబాలనే కూల్చుకునేసి కాపురాల్లో నిప్పులు పోసేసుకుంటే అది సత్యుగి సృష్టి కాదంటాడు ఆయన. కలియుగంలో కూడా అంతిమ స్థితి. మేము నలుగురితో కలిసి ఉంటాం, మేం సపరేట్గా యోగం చేసుకుంటాం, పెట్టుకుంటాం, అందరినీ హద్దు యొక్క ఇచ్చేస్తే అది సన్యాసాశ్రమ ధర్మము, అది సత్యుగంలో లేదంటాడు ఆయన. ద్వాపర యుగంలో ఎండింగ్ లో సృష్టి చక్రం చూడండి, 3500 సంవత్సరం తర్వాత వస్తుంది సన్యాసాశ్రమ ధర్మం. అంటే రజో, అంటే ద్వాపర యుగం రజో స్థితి కన్నా కింద స్థితి. ఎండింగ్ 3500 అంటే ఇటువైపు నుంచి చూస్తే 1500. సో ఈ రోజు అన్ని సపరేట్ అని చేసేసుకుని బాబా నేను ద్వాపరంలోని రజోలో కూడా నీచ స్థితికి పునాది వేసాను అని అంటే పుణ్యం ఎందుకు ఇస్తాడైనా? సత్యుగి ప్రాప్తులు ఎందుకు వస్తాయి? సత్యుగి సృష్టి సంస్థాపన ఎక్కడ చేశాము? ఈ రోజు అందరితోటి సంఘటనల స్నేహంగా సంయోగంగా ఉండి అందరికీ జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి యొక్క ప్రకాశం ఇచ్చి వాళ్ళకు పాపాల నుండి ముక్తినిచ్చి అది చేస్తే అప్పుడు సత్యుగి సృష్టిలోకి వెళ్తారు. అది సత్యుగి సృష్టికి పునాది. అక్కడ పుణ్యం పూర్తిగా వేసేస్తాడు. సో కాబట్టి చెక్ చేసుకోండి, మీరు సేవలకు ఇచ్చారంటే ఏం రికార్డ్ అయింది, ఏ సృష్టిని తెచ్చారు మీరు? రుద్రజ్ఞాన యజ్ఞాన్ని నేను ఎందుకు రచించాడు? పాత సృష్టిని సమాప్తి చేసి కొత్త సత్యుగి సృష్టిని తేడానికి. పాతదాన్ని సమాప్తి చేయడం పక్కన పెట్టి కొత్త రికార్డింగ్ చేసేటప్పుడు కూడా సామాజిక దురాచారాలతోటి రికార్డింగ్ చేస్తే పుణ్యం ఇవ్వడు. సత్యుగి సృష్టికి పునాది వేసి ఆ సంస్కారాలు ఆ సేవలు చేస్తేనే ఇస్తాడు. ఆ తర్వాత ఈ సెంటర్ సేవలు అని చెప్పి చదువు పక్కన పెట్టేసి మేము పొద్దంతా కూర్చుని చేసుకుంటాం అనేసి ఏమంటే అక్క ఏమన్నా అంటదేమన్నా ఈ బానిసత్వపు భావజాలం ఏదైతే ఉందో ఇది గనక ఇప్పుడు రికార్డ్ అయితే ఈ రోజు సమాజంలో ఈ ఏమంటారు దాన్ని లేబర్ వర్క్ ఇదంతా ఎవరు చేస్తారు? చదువురాని వాళ్ళే చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఎట్లాగో ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు బాగానే తిరుగుతుంది. చదువు రాని వాళ్ళే ఆ స్టేజ్కి వస్తారు. అక్కడికి చదువు రాని వాళ్ళే బానిసత్వంలోకి వెళ్తారు. భారతదేశంలో వెట్టి చాకిరి, బాండెడ్ లేబర్ సిస్టమ్ అని చెప్పి ఒక పద్ధతిని గవర్నమెంట్ 76లో నిషేధించింది, అబాలిష్ చేసింది. ఎక్కడ రికార్డ్ అయింది? ఇక్కడ రికార్డ్ అయింది. ఎంతో మంది బానిసలుగా ఫీల్ అయిపోతున్నారు. అమ్మో ఏమైపోతుందో, చేయకపోతే ఏమైపోతుందో ఏమో. సో ఆ రకంగా సంగమ యుగంలో బానిసత్వపు భావజాలను రికార్డ్ చేసుకుని చదువు అన్నదే లేకపోతే మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని ఎట్లా తెలుస్తుంది? మీ సమస్యల్ని మీరు ఎట్లా పరిష్కరించుకుంటారు? ఈ రోజు సేవలు చేసేసారు మీరు, చేసేసి కొన్ని ఇప్పుడు చూసుకున్న దాన్ని బట్టి చూస్తే కలియుగి సృష్టికి పునాది వేశారు, కానీ సేవ అనుకున్నారు. ఇది ఎందుకు వచ్చింది? మీకు చదువు లేకపోవడం వల్లే కదా. చదువు ఉండింటే మీకు తెలిసిపోయి ఉండేది కదా, అరే ఇది కలియుగి సృష్టికి పునాది పడుతోంది, సత్యుగి సృష్టికి కాదు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారము, వెట్టి చాకరి ఇవి ఏవీ లేవు సత్యుగంలో, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. సో బాబా జ్ఞానం తెలియకపోయినా మినిమము అరే సమాజంలో దురాచారాలు ఉన్నాయన్న విషయం తెలుసు మరి. సో ఆ రకంగా చదువు లేకపోవడం వల్లనే మోసపోతాం మనం, చదువు లేకపోవడం వల్లనే నష్టపోతాం. ఈ రోజు విషయాలు తెలుసుకుని అయ్యో ఎంత తప్పుగా పురుషార్థం చేశామే అని చెప్పి బాధపడుతున్నారు చాలా మంది. సంతోషించండి అంటాను, అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలిసింది. అదే ఎండింగ్ లో బాబా రిజల్ట్ తెలిసాక అప్పుడు తెలిసింటే, డ్రామాను ఆపిన తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలిసింటే ఏం చేస్తుండే వాళ్ళు? ఏదో ఇప్పుడు వచ్చింది జరిగిందంటే ఏదో అలా పోయింది అని అనుకుని లైట్ గా తీసేసుకొని వదిలేసేయండి, అయిపోయిందేదో అయిపోయింది కదా. ఇంకా మీరు చేసుకున్న పుణ్యానికి ముందే కళ్ళు తెరుచుకున్నారు, పుస్తకాలు తీసి చూస్తున్నారు, సంతోషించాల్సిన విషయం అది. ఎండింగ్ లో పశ్చాత్తాపడి ఆ రక్తపు కన్నీరంటే ఆ మనసుల బాధ ఇచ్చి సరిదిద్దాలనుకున్నా దిద్దలేము, ఎందుకంటే అప్పుడు డ్రామా ఆపేస్తాడు కాబట్టి. ఇప్పుడు ఇంకా ఆపలేదు కదా. సో కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒక టైం టేబుల్ వేసుకోండి, సమయాన్ని కేటాయించండి, చదువుకి ప్రాముఖ్యత ఇవ్వండి, ఇచ్చి
అది తెలుసుకుని ఇప్పుడు నేను చెప్పింది అందుకే చెప్తున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు కాకుండా మీరు తీసి చూడండి. మీకు మీరు నిశ్చయం పెంచుకోండి ఆయన జ్ఞానంలో. తర్వాత బాబాతోటి టీచరు, సద్గురువు అన్న సంబంధాన్ని జోడించండి. ఈరోజు ఎందుకు ఈ రకంగా వ్యతిరేక దిశలో జ్ఞానం తెలుసుకున్నారంటే మీరు పోయిన కల్పంలో ఆయనతోటి సంబంధాన్ని జోడించలే. తెలుసుకుని అంగీకరించే వాళ్ళ లిస్ట్ అన్నట్టు ఆయనని టీచర్గా తెలుసుకున్నారు, అంగీకరించారు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో సెంట్రక్కయ్య టీచర్ అనుకున్నారు. సో సెంట్రక్కయ్య టీచర్ అని మీరు అనుకున్నారు, సెంట్రక్కయ్య నేను టీచర్ అని చెప్పి బాబాని పక్కన చేర్పారు. వాళ్ళు పక్కన పెట్టి ఏం చేశారు, ఇదిగో ఇలాంటివన్నీ చేస్తూ పోయారు. సో వాళ్ళ సంస్కారము మీ సంస్కారం మ్యాచ్ అయింది కాబట్టి అందరూ కలిపి ఒక దగ్గరకు వచ్చారు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్, బాబా సద్గురువు, నేను మాస్టర్ సద్గురు అన్న సంబంధాన్ని జోడించి ఆ కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి. ఇంకా బాబా మురళిలో ఏది చెప్తే అదే వినాలి. ఇది కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తేవడం అంటే. సద్గురువుగా ఆయన ఏ శిక్షణ ఇస్తున్నాడో ఆ శిక్షణ తీసుకోవాలి. సంకల్పాల ఖజానా వాడాలి. సద్గురువు అనంటేనే బోగులు పెట్టే దినమన్న బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని సమాప్తి చెయ్యాలి. ఇంకా చేసి సద్గురువుగా ఈనాడు ఆయన మనకు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ తీసుకుని మాస్టర్ సద్గురువులై అందరికి ఇస్తూ పోవాలి. ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఈ రకంగా చేస్తే ఇప్పుడు మళ్ళీ అయిపోయిందేదో అయిపోయింది, పూర్తిగా మేకప్ చేయొచ్చు. ఎందుకంటే బాబా 15 రోజులైనా నంబర్ తీసుకోవచ్చు అన్నాడు. ఆ రకంగా తీసుకోవచ్చు. వచ్చే కల్పంలో మీరు జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఈ రకంగా సెంట్రక్కయ్య తోటి దేహ జ్ఞానం వినకుండా డైరెక్ట్ గా బాబా నుంచి ఆత్మజ్ఞానం విని ఏమంటారు దాన్ని, విహంగ మార్గంలో వచ్చేస్తారు. ఇది. సో ఇప్పుడు ఈ చెప్పిన దీని గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చలో ఇక్కడ సెట్టింగ్స్ మార్చాను, మీకు మైక్లు ఆన్ అవుతాయి. ఈ రోజు చెప్పిన ఈ క్లాస్ గురించి ఇప్పుడు మీరు మొన్న ప్రశ్నలు అడిగారు కదా, సేవలు చేస్తే పుణ్యం వస్తుందా రాదా, నిన్న కూడా అడిగారు చేస్తే ఏమొస్తుందని. అలా ఏమైనా ఉంటే అడగండి. నేను ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పినా ఇంకా కొంచెం ఏమైనా ఇంకా అక్కడ వస్తే అడిగితే నేను చెప్తాను. హలో, ఎవరు మాట్లాడింది? సబ్జెక్ట్ అర్థమైందా పోనీ? మరి ఎవరికి ఏ ప్రశ్నలు చెప్పండి, ఎవరైనా ఏదన్నా మాట్లాడు. సో ఏమనుకోవాలి, అందరికి సబ్జెక్ట్ అర్థమైంది అనుకోవాలా, లేకపోతే ఆశ్చర్యంలో ఉన్నారు అనుకోవాలా, ఏమనుకోవాలి? వంశంతమ్మ కానీ చాలా బాగా అర్థమైంది అక్క. ఇన్ని 7 సంవత్సరాల నుండి మేము ఏం పోగొట్టుకున్నాం, ఇప్పుడు మేము చాలా తప్పిస్తున్నాం. ఇప్పటికైనా మీరు చెప్పాడు బాబా అదే అంటాడు, చెయ్యాలనుకుంటే 15 అదే చెప్తున్నా, చెయ్యాలనుకుంటే 15 రోజుల్లో కూడా చెయ్యొచ్చు అని ఉంది మురళిలో. చాలా నిత్యమైంది అక్కయ్య, చాలా నిత్యమైంది. మురళి చదువుకుంటున్నాము, మన చింతన కూడా చేస్తున్నాం అక్కయ్య. చెయ్యండి. ప్లస్ ఎవరెవరైతే ఈ రకంగా కలియుగి సృష్టికి పునాది పడుతుందన్న విషయం నమ్ముతున్నారా ఇప్పుడు? అర్థమైందా? పడుతుంది అక్కయ్య. లేదా నేనేమైనా చెప్పినట్టుందా? సో ఎక్కడ చెప్పాడు బాబా ఈ పాయింట్లన్నీ? కల్పవృక్ష జ్ఞానం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను, అందరికి అదే చెప్తున్నాను. మీరు బయటికి వెళ్ళి ఇది చెప్పినప్పుడు ఎక్కడ చెప్పాడు బాబా ఇదంతా ఉల్టా జ్ఞానం అంటారు. కల్పవృక్ష జ్ఞానం తీసి చూపించండి. లా మేకర్స్, డ్రామా జ్ఞానం, ఈ 3 తీస్తే తెలిసిపోతుంది. చెప్తున్నా ఇప్పుడు అందరికి అక్కలు వేరే వాళ్ళు కూడా చెప్తున్నా, అక్కయ్య మీరు సహకారం ఏం లేదు అక్క, ఇక్కడ సంకల్పాలు లేవు, వరదానాలు ఏం లేవు, బాబా చెప్పేది లేవు, శక్తులు అవసరం. కూడా చదవండి, మురళి చదవండి, మన చింతన చేయండి చెప్తున్నాను అక్కయ్య. చెప్పండి. సరే, ఈ రోజుకి సప్తపది సినిమా అయిపోయింది. నెక్స్ట్ మీ హోంవర్క్ ఏంటంటే ప్రహ్లాదుడి సినిమా.
సో ప్రహ్లాదుడి సినిమా, భక్త ప్రహ్లాద సినిమా అందరు చూసే ఉంటారు. కానీ అయినా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఆ సినిమా 3 గంటలు ఉంటది. సో ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలంటే, సినిమా అమ్మో ఇది 3 గంటల సినిమానా, మా దగ్గర 3 గంటల టైం లేదు అని ఆలోచించొద్దు. ఏ రకంగా చెయ్యాలి అని అంటే, మీకున్న దినచర్యలో రోజుకి ఒక అరగంట కానీ, ఒక 15 నిమిషాలు అంటే చూసుకోండి మీ షెడ్యూల్. ఆ షెడ్యూల్ కి తగ్గట్టు మీ దగ్గర నిజంగా 3 గంటల టైం ఉంటే ఒక స్ట్రెచ్లో వేసేయచ్చు మొత్తం సినిమా మొత్తం. అలా కాదు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే, 3 గంటలని భయపడిపోకుండా డివైడ్ చేయండి దాన్ని. ఈ అలవాటు మీ అందరికి ఇప్పుడే అయిపోవాలి. ఎందుకంటే మురళీల విషయానికి వచ్చేసరికి కూడా ఏమైపోతుందంటే, అమ్మో ఇంత మురళీలా అని చెప్పి ఇప్పుడు మేము చేసేటప్పుడు ఎట్లా చేసాం, ఒకవేళ టైం ఆ రోజు నిజంగా ఆఫీస్లో లేదు అని అనుకున్నప్పుడు, అంటే మీటింగ్లతోటి కనీసం ఒక పారాగ్రాఫ్ అన్న చదివేదాన్ని. ఒక పారాగ్రాఫ్ అని చదివితే ఆ కన్సిస్టెన్సీ, ఆ కంటిన్యూటీ అన్నది ఉంటుంది. ఒక్కరోజు ఎప్పుడైనా పొరపాటున ఆపామంటే ఆ తర్వాత ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సినిమా చూసేటప్పుడు కంటిన్యూస్గా చూడగలిగితే చూడండి, లేదు అనుకుంటే బిట్లు బిట్లుగా చూడండి. ఆ సినిమా చూస్తే మీకు ఏ విషయం అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు ఎక్కువగా అందరికి వస్తున్న ప్రశ్న, ఎందుకు జ్ఞానం ఇట్లా రాంగ్ డైరెక్షన్లో పోయింది అని అంటే, అప్పుడు మీకు ఆ సినిమాలో ఏదైతే ఆ హిరణ్యకశిపుడి రోల్ ఉందో ఆ పాత్రని గనక చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఈ రోజు ఏదైతే జ్ఞానం ఉందో ఇది నేను చెప్పినట్టు, అంటే వాళ్ళు చెప్పే పద్ధతిలో తీసుకొచ్చి, హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, నా రాజ్యంలో నా మహిమే జరగాల అంటాడు. నారాయణ నారాయణ అనడానికి లేదంటాడు. ఇంచుమించు అందరు చూసిందే, కానీ ఒకసారి చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఏదైతే శాస్త్రాలు తప్పు అంటున్నారో, ఏదైతే ఆ భగవద్గీత తప్పు, రామాయణం తప్పు, ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే అవి అర్థమైపోతే ఆ దీంట్లో ఆ శాస్త్రాల్లో రాసింది మన కథ అన్న విషయం అందరికి అర్థమైపోతుంది. అందుకే బ్రహ్మకుమారిలు ఏం చేశారనంటే, తెలివిగా అసలు ఏవి అసలు కానే కాదు, అసలు అవన్నీ ట్రాష్ పట్టించుకోవద్దు అన్నారు. మరి అవన్నీ ట్రాష్ పట్టించుకోవద్దు అన్నప్పుడు మరి ఎందుకు ఆ ద్వాపరంలోకి వచ్చినప్పుడు ఆ నారాయణుడి మహిమ ఎందుకు రాశారు అందులో, ఆ శివుని మహిమ ఎందుకు రాశారు, నారాయణుడి మహిమ శివుని మహిమ రాసినప్పుడు అది ట్రాష్ ఎట్లా అవుతుంది చెప్పండి. సో అందుకోసమని ఆ సినిమా చూడండి, బిట్లు బిట్లుగా చేసి చూడండి. మీరు అందరూ చూసి ఓకే అన్న తర్వాత అప్పుడు నేను ప్రశ్నలు పెడతాను. ఆ ప్రశ్నలు పెట్టినప్పుడు మీరు సమాధానాలు ఇస్తే ఇంకా మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇప్పటికే వచ్చింది. జ్ఞాన స్వరూపాలు అయితే మీ ప్రతి సంకల్పము, మాట, కర్మ జ్ఞాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా అవుతారు. చెప్పండి. అనురాధకి ఏదో మైక్ ఆన్ చేశారు. అక్కయ్య, ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. డౌట్ ఉంది, అప్పుడు అడగొచ్చా? చెప్పండి. అది మా సిస్టర్ కి డెలివరీ కొంచెం ఇదైంది అక్కయ్య. అది అప్పుడప్పుడు వస్తా ఉంటది. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయగలమా అని అడుగుదామని. ఏమొస్తుంది? మైండ్ అంటే తనకి ఏదేదో మాట్లాడుతా ఉంటది, అది అప్పుడప్పుడు వస్తా ఉంటది. అక్కయ్య అదే సర్వరోగ నివారణ. ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఫరిష్తాగా వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటి వాయుమండలాన్ని మార్చండి, ఆత్మ యొక్క స్థితిని పెంచండి. మీకు గ్రూప్ లో సంకల్పాలు చదివారా? చదివాను అక్కయ్య. సో ఇంటి యొక్క వాయుమండలం మార్చడానికి సంకల్పాలు ఉన్నాయి, చూసారా? చూసాను. తర్వాత రోగుల కోసం ఉన్న సంకల్పాలు పెట్టాను, చూసారా? మొన్న రంగవల్లి అక్కయ్య కూడా ఒక సమస్య చెప్పినప్పుడు పరిష్కారం చెప్పాను, విన్నారు, చూసారా? అన్నిటికీ ఒకటే పరిష్కారం, సపరేట్ పరిష్కారాలు అంటూ లేవు. సో వాళ్ళు చేస్తే, నేను ఇంకోటి ఏం చెప్పాను, 3 రకాల సిచ్యువేషన్. నా విషయానికి వచ్చి నాకు జ్ఞానం తెలుసు కాబట్టి తెలుసుకుని చేసేది ఫాస్ట్ అయిపోతుంది. తర్వాత ఒక అమ్మాయి అంటే ఒక అన్నయ్య పడితే సెకండ్ సిచ్యువేషన్, తను జ్ఞానంలో ఉంది, నేను చెప్పాను తను చేసింది, నేను చెప్పాను, అయిపోయింది. 3వ సిచ్యువేషన్ లో జ్ఞానంలో లేనప్పుడు మనం చెయ్యాలి. సరే, శోభరానక్క ఇందాక ఆన్ చేశారు. ఓం శాంతి అక్కయ్య. కాదక్కయ్య, మంచిగా మీరు చెప్పింది మాకు టైం సరిపోతుంది. ఎంత జల్దీ అయిపోతుందంటే అంత తొందరగా అయిపోతుంది. ఏడంగానో గంట సేపు అనిపించడం లేదక్కయ్య. మాకు మైండ్ లో మంచిగా తొందరగా మైండ్ కి ఎక్కుతుంది. ఎవరు ఒకసారి మా మైక్ ఇది కెమెరా ఆన్ చేయండి చూస్తాను. మనం ఈ రోజు కెమెరా ఎదురుగా రానికి సంతోషించాలి తెలుసా అసలు. ఎందుకంటే బాబా ఇప్పుడు మనం ఇక్కడే మీరు ఎదురుగా రాకపోతే మీ స్వరూపం ద్వారా సేవ ఎలా చేస్తారు? ఇప్పుడు స్వరూపం ద్వారా సేవ, గుణదానం అంటే ఏంటి? మనల్ని చూస్తేనే అందరికి సంతోషము, ధైర్యం వచ్చేయాలి.
మీరు కెమెరా ఎదురుగుంటే మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం ఎట్లా వస్తది? ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తే సంతోషం వేసింది. మీ హర్ష చూసి అప్పుడు అది మీ ఖాతాకే వస్తది కదా! మరి అలా అవును. మీ ఖాతా జమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కెమెరాలు ఆన్ చేయట్లేదు? చెప్పండి. చక్కగా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు రేపు యాక్చువల్‌గా ఇప్పుడు ఈ మురళి ఏదైతే చెప్తున్నాడో అందులో బాబా అదే చెప్తున్నాడు. హర్షిత ముఖంగా ఉండడం అన్నది కూడా అదృష్టంగా ఇంకా రాలేదు మనం అక్కడి దాకా. సో, మన స్వరూపం ద్వారా అందరికి సంతోషం వచ్చి పుణ్యం ఖాతా జమయ్యేటప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? ఎందుకు కెమెరాల వదులుకోవద్దు. వెనకాల ఉండాలి? చెప్పండి. అవసరమా? ఇప్పుడు మన రూపం చూస్తే అందరికి సంతోషం వస్తుంది అన్నప్పుడు ఎదురుంగకు రావాలి కదా! కర్మనా సేవ అంటే ఏంటి? స్వరూపం ద్వారా సేవ. మీరంతా కెమెరాల వెనకాల ఉండిపోతే హ్మ్. మరి మీ రూపం ద్వారా సేవ ఎట్లవుతది? ఓసారి మధ్యాహ్నం క్లాస్‌లో కూడా చెప్పాను. ఏమంటే చెప్పండి. కెమెరా వెనకాలుంటే ఏదో తినొచ్చు, పడుకోవచ్చు, ఆవలించొచ్చు, నిద్రపోవచ్చు అని అనుకుంటున్నారే గానీ, స్వరూపం ద్వారా పుణ్యం సంపాదించుకునే అవకాశాన్ని కూడా వదులుకుంటున్నారు. సరే కానివ్వండి. మరి మీకు అర్థమైనందుకు సంతోషము. థాంక్ యూ. కానీ ఈ విషయాలనన్నీ ముందుకు తీసుకెళ్తే ఎంతోమంది మోసపోకుండా జాగ్రత్త పడొచ్చు. థ్యాంక్ యూ అదేనా? అక్కయ్య. 7 ఓకే. సంవత్సరాల నుంచి మేమున్నాం. మాకు మైండ్‌కి ఎక్కలేదు. ఇప్పుడు ఇక్కడ మైండ్‌కి మంచిగా ఎక్కుతుంది. 7 అవును. సంవత్సరాలు ఇదే అసలు జ్ఞానం గాబట్టి ఎక్కుతది. హ్మ్. దేహ జ్ఞానం అంతా, డ్రామా జ్ఞానం అంతా కన్‌ఫ్యూజింగ్ వచ్చింది కాబట్టి ఉంది. కాబట్టి ఇప్పుడు అసలు జ్ఞానం బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎంతోమంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకే. ఓకే అమ్మ. ఓకే. థాంక్ యూ. నటరాజ్ థ్యాంక్ యూ అన్నయ్య అక్కయ్య. ఆన్ చేశారు. ఆ! సప్తపదిలోనే హ్మ్. అనురాధ అక్కయ్య మీరు ఆఫ్ చేసేసేయండి ఇంకా. అనురాధ అక్కయ్య. ఓకే అక్కయ్య. మీరు ఆఫ్ చేయండి. మీరు రెగ్యులర్‌గా వింటూ ఉండండి. మీకు ఖచ్చితంగా పికప్ అయిపోతారు. తెలిసిపోతాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని. అన్నయ్య చెప్పండి. సప్తపదిలోని అన్ని మెసేజ్‌లు చాలా బాగానే ఉన్నాయి అక్కయ్య. హ్మ్. కానీ పరమాత్ముడు అందరిలోనూ ఉన్నాడని చెప్పి మీ అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడని ఒక మెసేజ్ కూడా పంపించారు. కానీ శాస్త్రి అక్కడ గారు. ఆయన సర్వవ్యాపి అని లేదు. ప్రతి ఒక్కరిలోని భగవంతుడు ఉండడం అంటే యాక్చువల్‌గా దాని అర్థం ఏంటంటే, ప్రతి ఆత్మకు వర్తింప చేయాలి. మీకు హ్మ్. మురళిలో బాబాయ్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, కెమెరాని పైకి లేపండి. సో, మురళిలో బాబాయ్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, ఇప్పుడు మనమే ఉన్నాం అన్నయ్య. మనం నడుస్తున్నామంటే మనలో శక్తి ఎవరిది? ఆత్మ ఆరిపోయే సమయానికి వచ్చాడాయన. వచ్చి శక్తినిచ్చాడు. జ్ఞానమన్న నూనె పోసాడు. అంటే ఈ రోజు సృష్టిలో ప్రతి ఆత్మ సకల చరాచర జగత్తంతా నా వల్ల నడుస్తోంది అనంటే ఆయన శక్తి ద్వారా నడుస్తుంది. ఆయన మనలోకొచ్చేయడం కాదు. అందుకే ఏమన్నాడు సోమయాజులు? ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపాలే. సో ఆయన రూపానికి, మన రూపానికి, ఆయన గుణాలకి, మన గుణాలకి తేడా ఏం లేదు. మనకి ఆయనకున్న ఒకే ఒక తేడా ఏంటంటే ఆయన జన్మ తీసుకోడు, మనం జన్మ తీసుకుంటాం. అంతే తేడా. తండ్రికి, మనకి. అంటే ఆయనకు సమానంగా అయితే. సో కాబట్టి అదే. అందుకే నేను ఇట్లాంటి వాటిలో ఏదన్నా పెడుతున్నానంటే ప్రతీది గమనించి చూసి అది ఓకే అనుకున్న తర్వాతే మీ ముందుకొస్తున్నాను. అదే. అంటే అతని సో మెసేజ్ బయటికెలా ఉందంటే అతని సర్వవ్య మెసేజ్ బయటికెలాగున్నది అంటే దేవుడు మనలోనే ఉన్నాడు అనేటువంటిగా అర్థం చేసుకునేటట్టుగా ఆయన అంటారన్నమాట. ఏమన్నాడు? భగవంతుని యొక్క ప్రతిరూపాలు అన్నాడు. మీరు గమనించి చూడండి బిట్టుని. చూస్తాను. భగవంతుని యొక్క ప్రతిరూపం అంటే ఏంటి? ఆయన యొక్క రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్. అంతే ఓకే. తప్పితే ఆయన మనలో ఉన్నాడని చెప్పలేదు. ఓకే. మీరు కావాలంటే వీడియో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. చూస్తాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు జ్ఞానులు ప్రశ్నలేస్తారని నేను క్లాస్‌కొచ్చానంటే ప్రిపేర్ అయ్యే వస్తా. నాకు జ్ఞానంలో చెప్పే అనుభవం ఉన్నా గానీ, ప్రిపరేషన్ లేకుండా సృష్టి అన్న స్టేజ్ మీదకి రాను నేను. ఎందుకంటే అని కాదు. పరమాత్మ జ్ఞానం వెళ్తోంది. అని చెప్పండి. కాదక్కయ్య. మీ నుంచి అందరికి సంపూర్ణంగా వెళ్ళాలని నాకు తెలుసును. హ్మ్. అందరూ మరొకసారి తెలుసుకొని వెల్ అండ్ గుడ్ అంటారు. అందరూ ఆనందిస్తారు. అతీంద్రియ సుఖం పొందుతారని మిమ్మల్ని నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. అడగండి. అడగమని నేనే చెప్తున్నా గదా! నాకు తెలిస్తే మీరంత చెప్తాను. తెలియకపోతే తెలుసుకుని అడిగి మరీ చెప్పి అందరిని సమాధాన స్వరూపాలని చేసే వదిలిపెడతా. ఇప్పుడు మీలో ఏంటంటే, ఓ ప్రశ్న ఉన్నప్పుడు నన్ను తర్వాత పర్సనల్‌గా అడగండి అని ఎప్పుడు మీరు అడగరు. హ్మ్. ఓపెన్ సీక్రెట్ అన్నమాట. అందరూ అడగొచ్చును. ఎందుకంటే ఇందులో కొంతమంది ప్రశ్నలు అడగడానికి ఇంకా జంకుతున్నారు. జంకుతున్నారు. అది. యాహ్! అలాంటోళ్ళకి. కానీ ఏంటంటే ఈ సంగమంలో గనక నోరిప్పకపోతే ఏమైతదంటే వీళ్ళు వచ్చే కల్పంలో గూడా పరిస్థితులొస్తే నోరిప్పరు. ఇవ్వరక్కయ్య. ఇప్పనప్పుడు ఏమైపోతదంటే ఆ గుంపులో గోవింద అన్నట్టు అందరు ఏ తప్పు చేస్తే అదే తప్పు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే. సామాజిక దురాచారం రికార్డ్ అవుతూ ఉంటే అందరూ చేస్తున్నప్పుడు అది కలియుగి సృష్టి రికార్డ్ అవుతుందన్న విషయం ఎవరికీ తెలీదు.
డౌట్లు వచ్చినా వీళ్ళకి నోరిప్పే అలవాటు లేదు కాబట్టి ఆ నోరిప్పకపోవడం వల్ల ఏమైపోయింది, ప్రశ్నలు ఉండిపోయినాయి, సంయోగము పాపానికి ఇచ్చి కూర్చున్నారు. అదే సో అట్లాంటప్పుడు ప్రాప్తులు పోతాయి అంతే. అందరికీ అక్కడ మరొకసారి వచ్చేది క్లారిటీ రావాలండి. అందరికీ ఉమ్. క్లారిటీ రావాలని అడిగాను. అందుకే ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారంటే వీళ్ళకి ఏం చేస్తున్నట్టు, ఆ ధైర్యం చేసి అడుగుతున్నారు అంటే ధైర్యం అన్నది రికార్డ్ అవుతోంది. అది ఓకే. సో అప్పుడు అంటే ఒక అడుగు ముందుకేసారు వీళ్ళు, వేసి ప్రశ్న అడిగారు. ప్లస్ ఎవరేమనుకుంటారా అన్న ఏదైతే అనుకుంటారని చెప్పేసి ఉందో ఆ దీని నుంచి అంటే కొన్ని మంచి ఇది రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఆ అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి మరి అందరూ, ఎందుకంటే ఉంది మనమే, వినేది నేనే కాబట్టి మీరు కరెక్ట్ చెప్తే ఫైన్, కాదు అంటే సరిదిద్దుకుంటే రైట్ మార్గంలో వెళ్తారు కదా, లేకపోతే అదే తప్పు కంటిన్యూ అయిపోతుంది. ఇంకా మీకు క్లారిటీ వచ్చేసిందా సబ్జెక్ట్ గురించి? నాకు తెలుసునక్కయ్య. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ ప్రహ్లాదుడి సినిమానే నేను చేస్తాను, ఓకే. చూసి ప్రశ్నలు కూడా పెడతాను, అందరు ఓకే. సమాధానాలు ఇస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. సో ఇంకెవరైనా ఉన్నారా ప్రశ్నలు? ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. మనం మన జన్మ తీసుకున్నాం కాబట్టి అక్కయ్య బాబా ఎలా చెప్తారో మనం నడుచుకోవాలక్కయ్య. అంతే, బాగా చెప్పావు. బాబా ఏమన్నా ప్రశ్న ఉందా ఉర్మిలక్క? ఏమన్నా ప్రశ్న ఉందా? లేదక్కయ్య. లేదా? సరే సీతమ్మక్క మీకేమన్నా ఉందా? ఆన్ చేశారు మీరు? ఓం శాంతి అక్కయ్య. భక్తి మార్గం సర్వాంతర్యామి బాబా ఇప్పుడు జ్ఞాన మార్గంలో సర్వాంతర్యామి కాదు అని చెప్తున్నారు, దానికి అర్థం? అంతర్యామి అంటే మన ఆంతర్యంలో ఉన్నది తెలుసుకునే వాళ్ళని అర్థం. అవునా? సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా మన ఆంతర్యంలో ఏముందో తెలుసుకోవడం అంటే ఇక్కడ బాబా వచ్చి అదే అంటారు, అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవడం కాదు, అంటే తెలియక కాదు, ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఏం చెప్తాడంటే ప్రతిదీ నేను అక్కడ ఇది అంటే ఆయన ఒకవేళ మన ఆంతర్యంలోకి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది? తమో ప్రధానతే కనిపిస్తుంది. సో కాబట్టి ఊరికే కూర్చుని దాన్ని చూస్తూ ఉండడు, దాన్ని సరిదిద్దడానికి ఆ ధర్మస్థాపన అని చెప్పి జ్ఞానము యోగం చెప్పేస్తూ వెళ్ళిపోతాడు ఆయన, అంతే. అందుకే ఒక చోట సర్వాంతర్యామి అంటే మీ మనసు, మీ మనోభావాలు నాకు తెలుస్తున్నాయి, నీ మనోభావాలు నాకు టచ్ అవుతున్నాయి, పిల్లల యొక్క స్నేహం టచ్ అవుతుందంటే అక్కడ ఆయన ఆంతర్యం తెలుస్తున్నట్టే కదా. ఒక చోట నా ఆంతర్యం, మీ ఆంతర్యం ఏంటో నాకు నేను తెలుసుకోను అంటాడు, ఎందుకు? అంత తమో ప్రధానతే ఉంటది కాబట్టి. అంటే అక్కడ కాంటెక్స్ట్ చూడాలి, సందర్భం చూడాలి. మీకు మురళిలో చెప్తుంటాడు కదా, మీ యొక్క ప్రేమ టచ్ అవుతుంది, మీ యొక్క స్నేహం టచ్ అవుతుంది అంటే మన ఆంతర్యం నుంచే వెళ్తున్నాయి కదా అవి. మరి ఓకే, ఇంకెవరన్నా? సంతానం కలగలేని వాళ్ళకి ఏం శుభ భావన? ఏంటమ్మా? సంతానం లేని వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు అక్కయ్య, వాళ్ళకి ఏం శుభ భావన ఇవ్వాలి అని బాబా? జ్ఞానంలో ఉన్నారా, జ్ఞానంలో లేరా అక్కయ్య? జ్ఞానంలో లేరు అక్కయ్య. జ్ఞానంలో లేకపోతే చెప్పాల్సిందే, ఇంకా పరమాత్మ పరిచయం ఇచ్చి చేయాల్సిందే అది. ఎందుకంటే ప్రాప్తి రావాల్సిందే, శ్రేష్ఠ పిల్లలు ఉండడం ఇవన్నీ అంటే అవన్నీ బాబా సంబంధాల ద్వారానే సుఖాన్ని పొందమంటాడు కదా. సో శ్రేష్ఠ సంబంధీకులు ఇవి రావాలి అని అంటే అది ఆయన సరిదిద్దాల్సిందే. సో కాబట్టి ఆయన పరిచయం ఆయన పరిచయం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆయన కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ కనెక్ట్ అయితేనే ఆ పాపం అన్నది పోతుంది, ఆ ప్రాప్తి అన్నది వస్తుంది, ఇంకా వేరే మార్గం అంటూ అయితే లేదు. సెంటర్ లో ఉన్న చెప్పమంటారా అక్కయ్య, ఇట్లా జ్ఞానం అవ్యక్త మురళి చదువుకోవాలి అని చెప్పమంటారా? ఎవరికి? సెంటర్ అక్కయ్యలక? సెంటర్ అక్కయ్యలు ఒక మామూలు అక్కయ్య సెంటర్కి వెళ్తుంది, తెలిసిన అక్కయ్య అక్కయ్య ఇప్పుడు సెంటర్ అన్ని పాటిస్తున్నారు కదా, తినకుండా ఉండటం, బయటకు వెళ్ళి అట్లా వెళ్ళి సెంటర్లలో చెప్తాను అంటే మరీ మంచిది, అయితే చెయ్యండి. అక్కడ చెప్పొద్దు అని ఎక్కడా లేదు, కానీ వెళ్లే ముందు సెంటర్ యొక్క వాయుమండలాన్ని మార్చండి, అక్క స్థితిని పెంచి వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళి అక్కడ సమస్యలు తెచ్చుకోవద్దు. ఫస్ట్ స్టెప్ వాయుమండలం మార్చడం. మీ సెంటర్ లో శక్తి నింపండి, అక్క యొక్క స్థితిని పెంచండి, అప్పుడు వెళ్ళి చెప్పేసిరండి. అక్కయ్య ఉంది అక్కయ్య, ఇంకో ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను అక్కయ్య. చెయ్యండి అమ్మా, చెయ్యమనే చెప్తున్నాను నేను. ఏమంటారు? సృష్టిలో ఉన్న ప్రతి ఆకు వరకు వెళ్ళాల్సిందే జ్ఞానము. ధైర్యం చేయండి అంటున్నాడు, హిమ్మతే బచ్చే మదదే బాప అంటే మీరు ధైర్యం చేసి ముందుకెళ్ళండి, ఆయన సంయోగం వచ్చేస్తుంది. వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పకూడదు అని చెప్పి ఎక్కడా రూల్ లేదు, ప్రతి ఒక్క ఆత్మకి సందేశం అందాల్సిందే. ఓకేనా? ఇంకా
ఓం శాంతి అక్కయ్య. చెప్పమ్మా. ఇది మనం చాలా సినిమాల్లో చూసాం, రాజులకి సంతానం కావాలంటే యజ్ఞాలు చేసినట్టు చూపించారు కదా అక్కయ్య. ఉమ్. దానికి కారణం ఏంటి అక్కయ్య? మీకు రామాయణం చెప్పేటప్పుడే చెప్పాను, దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యడము అని అంటే యోగ బలం ద్వారా పిల్లలు పుడతారు అన్న పాయింట్ ని చెప్పడం కోసం అక్కడ యజ్ఞాన్ని చూపించారు. లేకపోతే యజ్ఞం నుంచి అగ్నిదేవుడు రావడము, పాయసం తీసుకొచ్చి ఇస్తే ఆ నలుగురికి రాముడు లక్ష్మణుడు ఆ క్లాస్ అటెండ్ అయ్యారా మీరు రామాయణంది? క్లాస్ అటెండ్ అవ్వలేదు అక్కయ్య. అది సో ఆ పౌరాణిక గాథల్లో ఎక్కడెక్కడైతే యజ్ఞం నుంచి పిల్లలు వచ్చినట్టు చూపించారో చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలు యోగ బలంతో పుడతారు అని చెప్పడం కోసం అక్కడ యజ్ఞాన్ని చూపించారు. అది అంటే ఇక్కడ జ్ఞానాన్నే అక్కడ సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం అని చెప్పి ఆ రకంగా పిక్చరైజ్ చేసి చూపించారు. ఓకే. ఇంకా సో రామాయణం కూడా చెప్తున్నామంటే మహావాక్యాలు ప్లస్ వేసే చూపిస్తున్నాం కదా. సో ఈ పిల్లలు పుట్టే పద్ధతిని కూడా పుత్రకామేష్టి యజ్ఞాల కింద తీసి చూపించారు అక్కడ. అది ఇంకా సరే మరి కమలప్రియ అక్కయ్య ఆ మైక్ ఆన్ చేశారు, చెప్పండి. సరే, ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే రేపు మళ్ళీ 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఊర్మిళ నేను నేను ఫోన్ చేస్తాను మీకు. ఒకసారి నాకు ఫోన్ చేయండి, మీ నంబర్ సేవ్ అయిందో లేదో ఒక్కసారి కాల్ చేయండి, నాకు మాట్లాడతాను మీతోటి. లేదక్కయ్య, నేను మొన్న సెంటర్కి వెళ్ళింది అక్కయ్య. సెంటర్కి సెంటర్ లో మా అక్కయ్య సుజాత అక్కయ్య ఉంది. మీ సంగతి చెప్పినమాట ఇట్లా అక్కయ్య ఏ అయితే సెంటర్ మీది? ఏ సెంటర్ మీది? వనస్థలిపురం అక్కయ్య, వనస్థలిపురం. చెప్పండి, మీ అక్కయ్య చెప్తే ఏమంది? అక్కయ్య చాలా మంచి చెప్తుంది. అక్కయ్య వినండి, ఇంట్లోనే సరే అమ్మా, మీ సెంటర్ రాకుండా సరే ఇంట్లోనే ఉండి వినండి, మంచిగా జూమ్ క్లాస్ అని చెప్పింది. అబ్బో, కొత్త విషయం చెప్పారు నాకు. మీ సెంటర్ అక్కయ్యకి నా అన్ని ఆశీర్వాదాలు మీ సెంటర్ అక్కయ్యకే. ఈ రోజు బాబా జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వినండి చెయ్యండి అన్నదంటే నిజంగా ఖచ్చితంగా మనస్సు సిద్ధైపోయింది. అంటే ఖచ్చితంగా వెళ్తోంది, చూసారా? సో ఆ మార్పు అన్నది వస్తుంది. అదే వస్తుంది అక్కయ్య. ఎంతమంది ఉంటారు మీ సెంటర్ లో స్టూడెంట్స్? ఒక 50 వరకు ఉంటారు అక్కయ్య. మరి 50 మంది వింటున్నారా ఈ జూమ్ క్లాస్ లో? అక్కయ్య ఏమో తెలియదు అక్కయ్య, నాకు అంత మంది వింటున్నలే తెలియదు. కానీ నేను పని చేయండి, మీకు సేవ చేయాలని ఉద్దేశం ఉంటే ఆ 50 మందిని కనుక్కుని ఫోన్లు చేస్తారో పర్సనల్ గా కలుస్తారో ఏం చేస్తారో చెయ్యండి. చేసి వాళ్ళందరికీ క్లాసులు అటెండ్ అవ్వడమో యూట్యూబ్ లో వినడమో మరి ఏం చేస్తారో చెయ్యండి. సరే అక్కయ్య. 50 మంది వినడం అంటే గొప్ప విషయమే కదా. ప్లస్ సెంటర్ అక్కయ్య నుంచి కూడా విఘ్నాలు ఏం లేవు, సమస్య లేదు అనుకున్నప్పుడు ఇంక ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు కదా మరి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓం శాంతి.